హాయ్ హలో దిస్ ఇస్ వెంకట్. యాక్చువల్గా ఈరోజు మన టాపిక్ వచ్చి అగ్రికల్చరల్ రంగంపై యువత పాత్ర. జనరల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎంప్లాయీస్ అందరూ అగ్రికల్చరల్ వైపుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మంచిదే, అగ్రికల్చరల్ రంగాన్ని కూడా ప్రోత్సహించడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారాను, కొన్ని మెలకువలు పాటించడం ద్వారా ఏకా రంగంలో విజయాన్ని పొందొచ్చు. మన ఆక్వా రంగంలో మరి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాండు ప్రిపరేషన్ టైంలో మనము చాలా జాగ్రత్తగా దానికి కావాల్సిన బయోసెక్యూరిటీ విషయంలో అన్ని నెట్టలు నిర్మించుకోవడం, వాటి ద్వారా కొంతవరకు మనం దానికి బయోసెక్యూరిటీ కల్పించవచ్చు. అంతేకాకుండా సీడు నాణ్యత అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా వరకు నాణ్యమైన సీడ్లు మీరు సర్టిఫైడ్ హ్యాచరీస్ నుండే సీడ్ని పొందండి. దాని ద్వారా మీరు విజయాలు సాధించవచ్చు. ఈ ఆక్వారంగం అనేది రైతు కుబేరుడు అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే మొత్తం పడగొట్టడానికి కూడా ఇదే ఆస్కారం అన్నమాట. ఎందుకంటే రైతుకి ప్రస్తుత సమయంలో కొన్ని వైరస్ల వల్ల, కొన్ని కంటామినేషన్ వల్ల ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తుంది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఆక్వా రంగంలో ముందుకు సాగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆక్వా రంగం అనేది పక్కవారి యొక్క ఆక్వా రంగంలో రైతులందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దాని ద్వారా మీరు విజయాలు సాధించగలుగుతారు.